హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హబ్. ఈరోజు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుంటేనే కదా ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో చోటు ఇంకా మా మమ్మీ అందరు రెడీ అయిపోయారు. వాడు చూడండి ఆ క్యాప్ పెట్టుకోవడానికి ఎంత ఏడుస్తున్నాడో, బట్ లాస్ట్కి పెట్టుకున్నాడు, ఏమనట్లేదు. ఇంకా వెళ్ళాలి కదా అని ర్యాపిడో బుక్ చేసుకున్నాం, వచ్చింది. ఇంకా నేను మా మమ్మీ చోటు ర్యాపిడో ఆటోలో వెళ్ళిపోయాం. ఇంకా మా హస్బెండ్ డాడీ ఇద్దరు బైక్లో వచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యారు. మేమైతే తొందరగా వచ్చేసి ఇంకా అక్కడ కూర్చొని ఫొటోస్ దిగాం. ఇంకా మా డాడీ వాళ్ళు కూడా రీచ్ అయ్యారు. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చూస్తున్నారు కదా, రాజీవ్ గాంధీ పార్క్ అన్నమాట. ఇది విజయవాడలో చాలా పార్క్స్ ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ పార్క్ నేను విన్నది అండ్ చూసింది. చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే అన్నీ ఉన్నాయి, చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం అయితే వ్యూ ఇంకా బాగుంటుంది, లైటింగ్ ఉంటుంది కదా, సో తిరగడానికి కూడా కొంచెం ఎనర్జీ ఉండాలి. చాలా పెద్దగా ఉంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లిగా తిరగడం స్టార్ట్ చేసాం. మేము ఆల్రెడీ నేను చోటు మా హస్బెండ్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము. అప్పుడు తిరగలేదు ఎక్కువగా, జస్ట్ చూసాం. అప్పుడేదో లేట్గా వెళ్ళాము. ఇప్పుడైతే నేను కూడా కవర్ చేసాను మొత్తం. చూడండి అక్కడికి వెళ్తే అదేదో ఇగ్లూలా ఉందని చెప్పి వెళ్ళాను దగ్గరికి. దాంట్లో పిల్లలందరూ లోపలికి వెళ్తే ట్రీ సౌండ్ వస్తుంది, సో అరుచుకుంటూ వెళ్తున్నారు. అయితే మా డాడీ కూడా మనం వెళ్దామా అరుచుకుంటూ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా అరుచుకుంటూ వెళ్ళిపోయారు. చాలా కామెడీగా ఉన్నారు ఇద్దరు. ఇంకా అక్కడ ఏంటంటే మెయిన్గా ట్రైన్ ఉంటుంది. ఎందుకు అంటే పిల్లలకి ఎక్కడైనా మనం అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకు నచ్చినవి ఉండాలి కదా. ఇంకా పెద్దవాళ్ళు కూడా దానిలో కూర్చొని మొత్తం పార్క్ మొత్తం చూడడానికి బాగుంది. తొందరగానే వెళ్ళి వస్తుంది, బట్ టికెట్ మాత్రం ఎక్కువే, 60 రూపీస్ పర్ హెడ్. అంతకుముందు లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు 50 రూపీస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ పెంచారు. సండేస్లో ఎక్కువ ఉంటారు, రష్ చాలా ఉంటుంది. మేము సాటర్డే వెళ్ళాము, బట్ అంతగా ఏం లేదు. బట్ ఈ రైడ్స్ అయితే చాలా డేంజర్ బాబు, అసలు నేనైతే ఎక్కలేదు. నేను అప్పుడెప్పుడో అంతకుముందు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వరకు బాగా ఎక్కేదాన్ని ఇలాంటి రైడ్స్. ఇప్పుడు ఈ చోటు పుట్టాక అస్సలు లేదు, అవి చూస్తేనే భయం వేస్తుంది. ఇంకా అక్కడ రైడ్స్ ఏమైనా చోటుని ఎక్కిద్దామంటే వాడు చాలా చిన్న ఉన్నాడు కదా, అట్లీస్ట్ ఏదైనా పట్టుకోవడానికి కూడా రాదు. అందుకే మేము ఏది ఎక్కించలేదు. ఇంకా మా డాడీ వాళ్ళు వచ్చారు కదా ఈసారి అని చెప్పి వాళ్ళు చాలాసేపు చూసుకుంటూ ఉన్నారు. నేను నార్మల్గా ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఇంకా నేను నా బిజీలో ఉన్నా. తర్వాత మేము ఇంకా ట్రైన్ ఎక్కడానికని వెళ్ళాము. అంతకుముందు మేము ఎక్కినామని చెప్పాను కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కుదామని. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు కదా, మొత్తం అంతా తిరగాలంటే చాలా కష్టం నిజంగా, ఎందుకంటే పెద్దగా ఉంది చాలా. ఇంకా ట్రైన్ ఎక్కడానికని వెళ్ళాం. అక్కడ టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్లో వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే అందరు ఎక్కాలి కదా, అందరు ఫిల్ అయినప్పుడే వెళ్తుంది ట్రైన్. వాడు చూడండి ఎంత హుషారుగా ఉన్నాడో, ఎప్పుడు ట్రైన్ మూవ్ అవుతుందా అని చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఫుల్ యాక్టివ్ చోటు, బట్ మనం ఎప్పుడు ఎత్తుకొని ఉండాలి. అదొక్కటి వాడు ఎప్పుడు మర్చిపోతాడో ఏమో, ఎత్తుకోవాలి అంతే. బట్ మనం పక్కన ఉంటే మాత్రం వాడు బాగా ఆడుకుంటాడు, ఎవరు లేకపోతే నేను జస్ట్ ఏడుస్తాడు. ఎప్పుడో ఒకసారి ఆకలేస్తే బాగా నిద్ర వస్తే తప్ప వాడు ఏడవాడు. ఆ స్పెక్స్ వానికి ఎటైనా వెళ్ళినప్పుడు అని చెప్పి తీసుకొస్తే దాన్ని నోట్లో పెట్టుకుంటున్నాడు. అస్సలు కళ్ళకు పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోవట్లేదు. కొంచెం ఇరిటేట్గా ఉంటుంది కదా చిన్నపిల్లలకి ఏవైనా కొత్తగా. ఇంకా దాంట్లో కూడా మా హస్బెండ్ మమ్మల్ని కొన్ని ఫొటోస్ తీశాడు. ఇంకా ట్రైన్ మూవ్ అయింది. చూడండి వాడు అల్లరి. వాడికి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటాడు. మా ముందు పిల్లలు వచ్చి కూర్చున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మేము దానిపైన కూర్చోబెడితే ఇంకా మూవ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వాడికి ఏదో ఎక్కడో వెళ్తున్నాం, బైక్ పైన వెళ్తే చాలు అసలు ఎంత హ్యాపీ అవుతాడంటే, ఎందుకంటే తిరగడం అంటే అంత ఇష్టం వాడికి. ఇంకా ఇలా వెళ్తున్నాం కాబట్టి మొత్తం వ్యూ చూసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇంకా హ్యాపీ అయ్యాడు. చూడండి ఎలా నవ్వుతున్నాడో, నవ్వుతూనే ఉంటాడు ఇంకా, ఎందుకంటే వాడి హ్యాపీనెస్ అంతే. ఇంకా ట్రైన్ అయితే చాలా తొందరగా వచ్చేసింది. 5 మినిట్స్ కూడా అవ్వలేదనుకుంటా, తొందరగా వచ్చేసింది. మొత్తం రౌండ్ చాలా పెద్దగా ఉందనుకుంటాం కానీ అక్కడికి వెళ్తే అంతగా ఏముండదు.
ట్రైన్ స్లోగానే వెళ్తుంటుంది. ఇక్కడ పక్కకి ఫిషెస్ ఉన్నాయి. వాడు చూడండి, ఎందుకంటే కలర్స్ కనిపిస్తే చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు కదా. అక్కడ ఫిషెస్ని చూసుకుంటూ వాడు షాక్లో ఉన్నాడు. చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ముందుకు వచ్చేసాక కూడా వాడు అక్కడే చూస్తున్నాడు, అక్కడ ఏముందో అని. ఇంకా పార్క్లోనే అదేమో స్కేరీ హౌస్ ఉంది. బట్ అక్కడికి మేము వెళ్ళాం కానీ లోపలికి వెళ్ళలేదు. ఇంకా ప్లే ఏరియాకి వచ్చాము. చూడండి మా డాడీ వాడిని ఎలా తిప్పుతున్నాడో. ఇదే ఫస్ట్ టైం చోటికి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయించడము. మామూలుగా ఎత్తుకొని తిరగడం, ఇంట్లో టాయ్స్ ఇవ్వడం అలా చేసాం, కానీ ఇలా ఎప్పుడు గ్రౌండ్కి తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి ఆడించలేదు. వాడు చాలా హ్యాపీ అయ్యాడు. వాడేమో కానీ మేమందరం ఇంకా హ్యాపీ అయ్యాం. మా డాడీ చూడండి పాపం వాడిని ఎలా తిప్పుతున్నాడో. కొంచెం కూడా భయం లేకుండా వాడు దాన్ని పట్టుకుని ఎలా కూర్చున్నాడో చూడండి. మేము ఇందాక జస్ట్ వెనక నుంచి నెట్టాం అంతే. ఇప్పుడు వాడు ఎలా పట్టుకుని కూర్చున్నాడో, భయం కూడా ఇంత కూడా లేదు. తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాము. చూడండి, నేనైతే చిన్నపిల్ల అయిపోయా. చోటు అయితే ఫుల్ ఖుషి అయ్యాడు. కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నాడు. బాగా ఆడించాము ఆ రోజు. ఫుల్ టైర్డ్ అయ్యాడు చోటు. ఇంకా మేము కూడా కాసేపు అక్కడ గ్రౌండ్లా ఉంది, అంటే జస్ట్ ఇక్కడ ఏం ప్లే యాక్టివిటీస్ ఏం లేకుండా మామూలుగా కూర్చోడానికి గడ్డి అలా అక్కడ కూర్చొని కాసేపు ఉండి ఇంకా మళ్ళీ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, టైము 9 అయింది. ఇంకంతే, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మీకు కూడా ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళు వెళ్ళకపోతే వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.